హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు ఎస్పెషల్లీ పిల్లలందరి కోసం టేస్ట్ అయిన స్నాక్ తీసుకొచ్చానండి. అదేంటంటే పొటాటో బ్రెడ్ పిల్లోస్ అనమాట. సో ఇది చాలా వైరల్ అవుతున్న వీడియో, అందుకని ఒకసారి ట్రై చేశాను. ఇవి చేసిన తర్వాత టెస్ట్ చేశానండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. చూడండి, ఫోక్ పెట్టి ఇలా అంటుంటేనే మీకు సౌండ్ వినిపిస్తుంది, అంత క్రిస్పీగా వచ్చాయి. చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రంచీగా కూడా ఉన్నాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడ్డారు. మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా ఆలూని తీసుకొని బాగా వాష్ చేసి హాఫ్గా కట్ చేసేసి ఇప్పుడు వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను ఇన్ని పొటాటోస్ ఏమో యూజ్ చేయను, ఏదో కర్రీకి ప్రిపేర్ చేస్తూ దాంట్లో నేను ఒక ఆలూని దీనికోసం కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట, అంతే. సో ఆలు వేసిన తర్వాత సాల్ట్ వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఉడకబెట్టేసేయండి మెత్తగా. సో ఇప్పుడు చూడండి, కుక్కర్ వెయిట్ పోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం ఒకటి బాయిల్ అయిందో లేదో. సో నేను ప్రెస్ చేసి చూస్తున్నాను, చాలా బాగా మెత్తగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఈ పైన ఉన్న తోలంతా తీసేసేయండి. సో ఫస్ట్ ఈ ఆలుని వాటర్లో నుంచి సపరేట్ చేయండి, లేదంటే ఆలు మొత్తం వాటర్గా అయిపోతుంది. సో అందుకని ఫస్ట్ దాన్ని సపరేట్ చేసి చల్లారిన తర్వాత పైన ఉన్న తోలంతా తీసేసి పక్కన పెట్టేసుకోండి. నేను ఇది పళ్ళెం కర్రీ కోసం చేశానండి. ఇందులో నేను జస్ట్ ఒక ఆలు ఒక్కటే పక్కకు తీసి పెట్టుకున్నాయి. పొటాటో బ్రెడ్ పిల్లోస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దాన్ని ఇలా బాగా స్మాష్ చేయండి. ఈ 5 బ్రెడ్ స్లైసెస్కి నేను ఇందాక బాయిల్ చేసుకున్న ఆలుని ఒకటి తీసుకున్నాను అనమాట. దాన్ని కూడా తీసుకొని బాగా స్మాష్ చేయండి. స్మాష్ చేసిన తర్వాత దీనికి మొత్తానికి సరిపడా సాల్ట్, తర్వాత కారం పొడి, కొద్దిగా చాట్ మసాలా వేయండి, తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని తడుపుకోవాలి. ముందే మనకు ఆలూలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆలు వేసిన తర్వాత ఇలా బాగా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత అప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని గోధుమ పిండి ముద్దలాగా తడుపుకోవాలన్నమాట. వాటర్ ఎక్కువ పట్టవండి, జస్ట్ నాకు దీని అంతటికి ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు పట్టింది అంతే. సో ఇలా బాగా కొద్దిగా వాటర్ వేసుకుంటే ఎక్కువ వేయకుండా ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక చిన్న పోర్షన్ తీసుకొని ఇలా రోల్ చేసి మనము దీన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. అండ్ షేప్ పిల్లోస్ లాగా రావాలి, అట్రాక్టివ్గా కనపడాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు దీన్ని ఫోర్క్తో ఇలా ప్రెస్ చేస్తామన్నమాట. సో చూడండి, ఫోర్క్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి లుక్ బాగుంటుంది అంతే. డైరెక్ట్గా ఉత్తగా ప్రెస్ చేసైనా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. జస్ట్ లుక్ అపియరెన్స్ కోసం పిల్లలు అట్రాక్టివ్గా తింటారనే ఉద్దేశంతో ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసామన్నమాట. అలా మిగతా పిండి మొత్తం అలా చేసేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిల్లోస్ ఉన్నాయి కదా, అవి వేసేయాలన్నమాట. ఒక్కొక్కటి వేసేసి ఒక 2 మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే మళ్ళా ఊడిపోతాయి. సో అందుకనే ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుంటూ ఉండండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అటువైపు ఇటువైపు 2 వైపులా లైట్ గోల్డ్ కలర్ రావాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకుంటే మన టేస్టీ అయిన పొటాటో బ్రెడ్ పిల్లోస్ రెడీ అయిపోతాయి. సో ఈ వైరల్ అయిన వీడియో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో చూడండి, ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. ఇవి డైరెక్ట్గా తిన్నా బాగుంటాయి, సాస్తో తింటే ఇంకా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. సో చేయడం కూడా చాలా సింపుల్. మనం బ్రెడ్ స్లైసెస్ ఉండి పొటాటోస్ ఉంటే ఇంకా జస్ట్ 10 మినిట్స్ పని. ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.